హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సల్వార్ కటింగ్, స్టిచ్చింగ్ అండ్ ఐరన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికి మనకు కావాల్సింది ఫస్ట్గా మెజర్మెంట్స్. ఇది నా దగ్గర ఉన్న మెటీరియల్ 2.5 మీటర్స్ ఉన్నది. క్లాత్ పన్నా వచ్చేసరికి 44 ఇంచెస్, అంటే ఫోల్డింగ్ మీద 22 ఇంచెస్ పన్నా ఉంది. మనకు కావాల్సిన మెజర్మెంట్స్: లెంత్ 40 ఇంచెస్, వేస్ట్ 34 ఇంచెస్, సీటు 42 ఇంచెస్, ఫుట్ లూజు 12 ఇంచెస్. ఇవి నేను తీసుకున్న మెజర్మెంట్స్. దీనికి ఒక ఫార్ములా అనేది ఉన్నది కదా. మనకి ఫార్ములా వచ్చేసరికి సీటుకి 10 ఇంచెస్ యాడ్ చేసుకుని మనకి 52 ఇంచెస్ వస్తుంది. ఈ 52 ఇంచెస్ తోటే వేస్ట్ లూజు, సీట్ లెంత్, సీట్ లూజు ఇవి మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. వేస్ట్ లూజ్ వచ్చేసరికి ఈ 52 ఇంచెస్ని 4తో చేస్తే వేస్ట్ లూజ్ వస్తుంది. అట్లాగే సీట్ లెంత్ అనేది వేస్ట్ లూజ్ ఎంతైతే పెట్టుకుంటామో అంత సీట్ లెంత్ పెట్టుకుంటాము. సీట్ లూజు ఈ 52 ఇంచెస్ తోటి 3 తోటి డివైడ్ చేస్తే మనకి 17.3 ఇంచెస్ వస్తుంది. దీనికి మనము 4 to 10 ఇంచెస్ మన దగ్గర ఉన్న మెటీరియల్ ఎంత అవైలబుల్గా ఉందో దాన్ని బట్టి, లేదు మన ఇంట్రెస్ట్ని బట్టి, ఫ్రిల్స్ ఎంత ఎక్కువ కావాలో దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి. నేను ఇక్కడ క్లాత్ మొత్తం విడ్త్ 44 ఇంచెస్ ఉన్నది కదండి, అది మొత్తము పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనము 4 ఫోల్డ్స్ మీద మార్కింగ్ చేసుకుందాము. డయాగ్రామ్ గీసుకుందాము. మనం ప్రిపేర్ చేసుకున్న 1/8 స్కేల్ తీసుకొని, నేను క్లాత్ వచ్చేసరికి మీకు 2.5 మీటర్స్ అని చెప్పాను కదా, దాన్ని మనం ఫోల్డ్ చేస్తే సగానికి 1.25 మీటరు ఫోల్డింగ్లోకి వస్తుంది. దానికి మనకి లెంత్, క్లాత్ విడ్త్ మొత్తము మీకు అర్థం కావటం కోసం 22 ఇంచెస్ గీసాను. లెంత్ కూడా 1.5 మీటరు లెంత్ క్యాలిక్యులేట్ చేసి గీసేసాను. అంటే 39 ఇంచెస్ అంటే మీటర్ కదా, ఇంకొక 1/2 మీటర్కి 9.5 ఇంచెస్ వస్తుంది. అట్లాగే డయాగ్రామ్ గీసాను. ఫస్ట్ మనము ఈ క్లాత్ స్ట్రక్చర్ ఎలా అయితే ఉందో అలాగే డ్రా చేశాను కాబట్టి మీకు ఫస్ట్ ఫుట్ లూజు మార్కింగ్ చేసుకుందాం. ఫుట్ లూజ్ వచ్చేసరికి 12/2 అన్నమాట. ఎందుకు అంటే ఒక కాలికి వేసుకున్నాం, ఇంకో మడత కూడా ఉంది కాబట్టి 2 కాళ్ళకి వస్తుంది. 2 ఇంచెస్ ఫుట్ లూజ్కి, తర్వాత లెంత్ మార్కింగ్ చేశాను. ఆ తర్వాత 7 ఇంచెస్కి ఒక మార్కింగు, 13 ఇంచెస్కి ఒక మార్కింగు. అంటే కింద 40 ఇంచెస్ బేస్ చేసుకొని మనం ఫుట్ లూజ్ దగ్గర లెంత్ ఒకటి మార్క్ చేసుకొని 7 ఇంచెస్ అనేది ఒక పెద్ద నడుం బెల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది వేస్ట్ లూజు 13 ఇంచెస్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంది. ఈ సెకండ్ లైన్ 7 ఇంచెస్ లైను క్లాత్ ఎంతైతే విడుతుందో అంతా మార్కింగ్ చేసేసాను. ఇది ఇప్పుడు డ్రా చేసే లైన్ 13 ఇంచెస్ అన్నమాట. ఇది సీట్ లూజు, అంటే క్లాత్ ఎంతైతే ఉందో అంతా పెట్టేశాను కదా. ఇప్పుడు 7 ఇంచెస్ లేన్ మీద మనము 2 ఇంచెస్ లోపలికి ఫోల్డ్ మార్కింగ్ చేసుకొని అక్కడ కిస్తా రౌండ్ అనేది కర్వ్ డ్రా చేసుకోవాలి. మనం 2 ఇంచెస్ లోపలికి మార్క్ చేశాను. స్ట్రైట్ లైన్ గీసేసి అక్కడ సీట్ కర్వ్ అనేది మార్క్ చేస్తున్నాను. ఈ పైన వేస్ట్ లూజు ఎడ్జ్ను ఈ 7 లైన్కి కలిపేసేయాలి. ఇప్పుడు పాదం లూజును సీటు లూజు చివర 2 కలిపేసుకోవాలి. ఈ లైన్లో సగానికి సెంటర్ పాయింట్ మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని కింద 3-4 ఇంచెస్ స్ట్రైట్ గీసుకొని అలా కర్వ్ తీసేసుకోవాలి. అప్పుడు ఈ కింద కాలు అనేది పైకి లాగకుండా ఉంటుంది క్లాత్ అనేది, ఇలాగనమాట. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ సీట్ ఉంటుంది కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి.
ఆ ఎక్స్ట్రా పెట్టుకున్న పాయింట్ నుంచి వేస్ట్ లూజ్ ఈ సైడ్ పాయింట్ వరకు క్రాసు డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనకి క్లాత్ ఉన్నది కాబట్టి బెల్ట్ ఎక్స్ట్రాగా జాయింట్ చేసుకోకుండా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకొని అది కూడా క్రాస్గా గీసేసుకోవాలి. అది బ్యాక్ పార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా కరువు లైన్ స్ట్రైట్ లైన్ గీస్తే అది ఫ్రంట్ పార్ట్ అవుతుంది. మీకు అర్థం కావటం కోసం రెడ్ పెన్ తోటి గీసాను. ఆ రెండు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా క్లాత్ మొత్తం కూడా మనకి వేస్ట్ మెటీరియల్. ఈ వేస్ట్ మెటీరియల్ అని మనం రోపు స్టిచ్ చేసుకోవచ్చు. అది ప్రత్యేకంగా మీకు చూపించలేదు. ఇప్పుడు మనం డయాగ్రామ్ కట్ చేసుకోవటానికి వేరే పేపర్ మీద కరెక్ట్గా మనకి మెజర్మెంట్, ఇందాకేమో క్లాత్ స్ట్రక్చర్లో ఎలా డ్రాయింగ్ గీసుకోవాలి, ప్యాటర్న్ ఎలా డ్రా చేయాలనే చూపించాను. ఇప్పుడు మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండేలాగానే డ్రా చేసి వాటిని కట్ చేసి ఎలా కుట్టాలి అంటే కట్ చేసిన తర్వాత పీస్ అవుట్లెట్ ఎలా వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వేరే పేపర్ మీద డ్రా చేస్తున్నాను. ఇది 13 ఇంచెస్ లేన్ అంటే సీట్ లూజు, ఇది 7 ఇంచెస్ లేన్. ఈ రెండు క్లాత్ ఎంతైతే అంత పెట్టేసుకున్నాము. ఇది వేస్ట్ లూజు లెంత్, ఈ సీట్ లెంత్ ఆ చివరున్న సీట్ లెంత్కి మ్యాచ్ అవుతుంది. మీకు కన్ఫ్యూజన్ ఏం వద్దండి, క్లియర్గానే అర్థమవుతుంది. 1కి 2 సార్లు చూడండి. ఇది పాదం లూజ్కి. ఇక్కడ స్ట్రైట్గా గీసి కట్ చేయకండి. దానివల్ల ఏంటంటే కింద బెల్ట్ పైకి ఫోల్డ్ చేసేటప్పుడు క్లాత్ అనేది కొంత తగ్గిపోయి కుట్టుల్లో కూడా ఆ ఎడ్జ్ కలవదు అక్కడ. ఇప్పుడు మీకు అర్థం అవటానికి ఆ ఎడ్జ్ పార్ట్ రఫ్ చేశాను. ఇది వేస్ట్ లూజ్ దగ్గర మళ్ళీ బ్యాక్ పార్ట్ కోసం ఒక 2 ఇంచెస్ బ్యాక్ పార్ట్కి, ఇంకో ఎక్స్ట్రా 2 ఇంచెస్ నడుం బెల్ట్కి ఇలా. ఇప్పుడు ఈ ప్యాటర్న్ని మనం డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకుందాం. నేను కొంచెం గ్యాప్ ఇచ్చి ఎందుకు గీసాను అంటే మరీ సైడ్ నుంచి మార్కింగ్ చేయాలంటే కష్టంగా ఉన్నది ఒకటి, మీకు పాయింట్స్ కనపడతలేదనే ఉద్దేశంతో అట్లా చేశాను. ఇప్పుడు కట్ చేసిన తర్వాత కొంచెం యువతలకి జరిపాను. ఎడ్జ్ అయిపోయింది కదా కరెక్ట్గా. మనకి ఇటువైపు ఫోల్డింగ్ వచ్చింది. ఈ 3-4 ఇంచెస్ స్ట్రైట్ అనేది పాదం దగ్గర ఖచ్చితంగా అట్లా వేసుకోండి, చాలా బాగుంటుంది. లేదంటే పైకి పోతూ కనపడుతుంది. మీరు టాప్ ఎంత అందమైనది వేసుకున్నా కూడా డ్రెస్ యొక్క లుక్ అంతగా బాగుండదు. ఇప్పుడు కింద కాళ్ళ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు వేస్ట్ బెల్ట్ కట్ చేస్తున్నాను. ఒక మడితే ఉన్నది కాబట్టి 2 ఓపెన్ చేసేసుకొని మీరు ఇట్లా ఆ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా కట్ చేసేయండి. అది ఫ్రంట్ పార్ట్కి వెళ్తుంది, బ్యాక్ పార్ట్ ఎలాగూ పైకి ఉంటుంది కాబట్టి అది కూడా మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకటి ఎదురెదురు వచ్చేలాగా అలా ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అనేది. ఇలాగా వస్తుంది. ఇప్పుడు దీనికి కుచ్చుళ్ళు రావాలి. ఇట్లా పెట్టుకొని ఆ సైడ్ కిస్తా దగ్గర ఉన్నంత లూజు ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఇక్కడ ఈ కుచ్చుళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలి అంటే కిస్తా ఎడ్జ్ నుంచి ఫ్రంట్ పార్ట్ వేస్ట్ బెల్ట్లో సగం వరకు రావాలి. ఆటోమేటిక్గా ఈ మెజర్మెంట్స్ తోటి మనం ఈ ఫోల్డ్ చేసిన పేపరు కరెక్ట్గా అక్కడికే వస్తుంది, మడత కూడాను. అర్థమైందా? ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడాను ఇలా కుచ్చులు పెట్టాలి. ఈ కుచ్చుళ్ళు పెట్టేటప్పుడు కూడాను కాళ్ళ మధ్యలోకి లోపల వైపుకి ఉండేలాగా పెట్టుకోవాలి. క్లాత్ అటు ఫోల్డ్ అయ్యేలాగా పెట్టుకుంటే ఈ సెంటర్ ఫోల్డింగు కింద పాదం దగ్గర సెంటర్కి వస్తుంది. ఎట్లాగో అంటే జెంట్స్ ప్యాంట్స్ ఫ్రంట్ సైడ్కి ఎట్లా వస్తుందో ఫోల్డింగ్ అలా వస్తుంది. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగిందండి, సారీ. నేను వీడియో రికార్డ్ అయిపోయిందని అనుకున్నాను, అది అవ్వలేదు. అందుకని కటింగ్ అట్లాగే పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అర్థమవుతుందని అనుకుంటున్నాను.
మనము కింద పాదం లూజ్ దగ్గర 2 అంగుళాలు తీసేసుకొని లెంత్ మార్కింగ్ చేశాను నేను. ఫస్ట్ మార్కింగ్ వేస్ట్ లూజు, ఇది 7 ఇంచెస్ లేను కంపల్సరీ. ఈ 13 ఇంచెస్ అనేది సీట్ యొక్క లెంత్, అంటే వేస్ట్ లూజ్ ఎంత పెడతామో సీట్ లెంత్ అంత. ఇక్కడ వేస్ట్ లూజ్ 13 ఇంచెస్ మార్కింగ్ చేశాను. 7 ఇంచెస్ లేన్ దగ్గర క్లాత్ మొత్తానికి లైన్ డ్రా చేసేసుకోవాలి. అక్కడ లోపల నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని 2.5 కూడా పెట్టుకోవచ్చు. మన క్లాత్ కుచ్చుళ్ళు వచ్చేదాన్ని బట్టి 2 ఇంచెస్ పెడితే ఒక కుచ్చు ఎక్స్ట్రా వస్తుంది, 2.5 అంటే కొంచెం తగ్గుతుంది. ఈ వేస్ట్ లూజ్ డ్రా చేసేసుకొని ఈ లెంత్ కూడా డ్రా చేసేసుకుంటే ఈ లెంత్ సీట్ లెంత్లో సగం అనమాట. ఆ కిస్తా దగ్గర మిగతా సగం అక్కడ పెట్టేసుకుంటాము. ఇప్పుడు ఈ 7 లేన్ దగ్గర 7 ఇంచెస్ లైన్లో ఆ చివరి నుంచి 2 ఇంచెస్ లోపలికి పెట్టాం కదా, అక్కడ 7 ఫిగర్ పెట్టుకొని మిగతా 13 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. క్యాలిక్యులేషన్స్ మైనస్లు ప్లస్లు ఇవన్నీ చేసుకోకుండా. ఇప్పుడు ఆ సీటు లూజ్ దగ్గర చివరి పాయింట్కి, పాదం లూజ్ దగ్గర చివరి పాయింట్కి లైన్ గీసుకొని లోపలికి 1 ఇంచ్ పెట్టుకొని ఆ కర్వ్ అనేది గీసేసాను. మీరు ఎక్కువసార్లు పేపర్ కటింగు నోట్స్ రాస్తూ పేపర్స్ ఇవి చిన్న సైజే కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పైకి పెట్టాను. బాగా ప్రాక్టీస్ చేయండి, నోట్స్ రాయండి. పేపర్ కటింగ్ చిన్న సైజే కాబట్టి మనము ఎంత ప్రాక్టీస్ చేసుకున్నా ఇబ్బంది లేదు. ఇక్కడ నడుం బెల్ట్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను. ఇప్పుడు మిగతా క్లాత్ అంతా వేస్ట్ పీసెస్ కదా, మీకు అవి తీసి చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వీటిని ఆల్రెడీ నేను కట్ చేసేసాను కదండి, అందుకనమాట. ఇప్పుడు పాదం లూజ్ దగ్గర క్లాత్ అది తీసేసాను. మనకి మెటీరియల్ చాలకపోతే అటు సైడే ఆ పీసులోనే నడుం బెల్ట్ వస్తుంది. కిస్తా తీసాను. ఈ వేస్ట్ లూజ్ దగ్గర ఎక్స్ట్రా పీసెస్ తీసేసాను. ఇప్పుడు చూడండి, మీకు ఒక షేప్ అనేది మన పిక్చర్లో ఎలా అయితే పెన్సిల్తో ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే ఫిగరు ఉన్నది. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. స్టిచ్చింగ్లో చాలా కొన్ని ముఖ్యమైన టిప్స్, మెయిన్గా అయితే ఒకటి ఖచ్చితంగా ఉన్నది, అది మిస్ అవ్వకుండా చూడండి. దీనికి ఫస్ట్ మనం ఏమేమి కుట్టాలనేది ఒక పేపర్ మీద రాసుకుంటే మనం మర్చిపోకుండా ఉంటాము. ముందు వెనకది ముందు మిస్టేక్ చేయకుండాను కూడా ఉంటాము. వర్క్ ఈజీగా అయిపోవటానికి అవకాశం ఉంది. ఫస్ట్ రోప్ కుట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వేమో సీటు లెంత్ కుట్టుకోవాలి. థర్డ్ వన్ ఫ్రిల్స్, సెకండ్ పాయింట్ ఫుట్ బెల్ట్ కుట్టుకోవాలి. మీకు ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ రోప్ అనేది జాయింట్ చేసేసుకొని సన్నగా బెల్ట్ పెట్టి కుట్టేసుకోవాలి. ఎంత వెడల్పు అనేది మన ఇష్టము. మరీ సన్నగా కాకుండా మరీ వెడల్పుగా కాకుండా మధ్యస్థంగా కుట్టుకోండి. చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది. బెల్ట్ ఒరుసుకుపోకుండా కూడా ఉంటుంది రోప్ వల్ల. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఫుట్ బెల్ట్ అనేది కుట్టుకుందాము. దీనికి నేను పీసం క్లాత్ అనేది ఐరన్ చేసి అతికిచ్చేసానండి. అది స్టిఫ్గా ఉండి బాగుంటుంది. థర్డ్ వన్ వచ్చేసరికి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు అని ఐడెంటిఫై చేసుకోవడానికి వీలుగా ఏదైనా మార్కింగ్ పెట్టుకోండి. నేను ఇక్కడ వేస్ట్ బెల్ట్కి సెంటర్ పాయింట్ మార్కింగ్ చేశాను. మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి మళ్ళీ సగం చేశాను. అక్కడి నుంచి కుచ్చులు రావాలి అని మనకి గుర్తు అన్నమాట. అలాగే ఒక పార్టు తీసుకొని బ్యాక్ పార్టు సీట్ లెంత్ ఎక్కువ ఉన్న ప్లేస్ నుంచి
స్ట్రైట్గా మామూలుగా కుట్టేసుకోవాలి. ఇందాక నడుం బెల్ట్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది కాలికి సెంటర్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ఉన్న ఆ డార్ట్కి వస్తుంది ఎక్కడైతే కుచ్చు స్టార్ట్ చేయాలని. అంటే ఫ్రంట్ వేస్ట్ లూజ్లో సగానికి అక్కడి నుంచి కుచ్చు స్టార్ట్ అవ్వాలి. ఆ రెండు మనం గుర్తులు పెట్టుకోవాలి. ముందు ఒక పిన్నిస్ పెట్టేసుకుంటే అక్కడి నుంచి మనం అలర్ట్ అయిపోతామన్నమాట. అక్కడ వరకు మనం ప్లెయిన్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు కుచ్చు ఎటువైపుకి పెట్టాలి అనేది అన్నిసార్లు అందరికీ తెలియదు. దానికోసం ఏం చేయాలి అంటే కుట్టిన మంచి వైపుకి మనం వేసుకొని ఖర్చులు లోపలికి వెళ్ళిపోయాక ఇప్పుడు ఎటువైపుకి మనం ఫోల్డ్ చేయాలో అటు ఇట్లా లోపలికి కాళ్ళ వైపుకి, రెండు కాళ్ళ మధ్యలోకి లోపల వైపుకి కుచ్చు క్లాత్ ఫోల్డ్ అవ్వాలి. దానికి తగ్గట్టు పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ మనము పిన్ చేసుకుంటే కనుక ఒక్క స్టెప్ అలా కుట్టేసుకొని తర్వాత అది ఎటువైపుకైతే ఫోల్డ్ చేయబడి ఉన్నదో మిగతా క్లాత్ అటువైపుకే ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను మన వైపుకు కాకుండా అటువైపుకి అటు ఎదర వైపుకి ఫోల్డ్ చేస్తున్నాను. ఒక కాలికి ఒక రకంగా, ఇంకో కాలికి ఇంకో రకంగా కూడా వస్తుంది. కుట్టుకునేటప్పుడు మనం కొంచెం ఈ కుచ్చుళ్ళు అనేది ఆ ఫోల్డ్ చేసే విధానం ఒక్క స్టెప్ ఫస్ట్ కుచ్చు కూడా వెడల్పుగా పెడితేనే క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ అవుతుంది. ఆ ఫోల్డ్ అయిందే కుచ్చులాగా నిలబడి కింది కాలి వరకు కూడాను ఆ కుచ్చు అలా ఫామ్ అయ్యి నిలబడి ఉంటుంది. అప్పుడే సల్వార్ యొక్క అందం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, చూడండి ఇటువైపుకి ఎట్లా ఫోల్డ్ అవుతున్నాయో అట్లాగే సెకండ్ వన్ది కూడా చేసేసుకోవాలి. రెండోది కూడా అలాగే బ్యాక్ పార్ట్కి సమానం చేసుకొని కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా తెలియటం కోసం రెండు కాళ్ళకి ఎదురెదురుగా ఒకే స్టైల్లో ఉండాలి కాబట్టి ఇది కూడా ఓపెన్ చేసేసి ఎలా ఫోల్డ్ చేయాలో పిన్ చేసుకొని కుట్టుకోండి. అప్పుడు కుచ్చుల్లో తేడా రాకుండా ఉంటుంది, మనకి శ్రమ కలిసి వస్తుంది. ఒకవేళ పొరపాటు చేస్తే మళ్ళీ ఊడదీసి కుట్టాల్సిందే కదా. అలా కాకుండా ఇలా చేసుకోవటం వల్ల ఈజీగా వర్క్ కూడా అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ సీట్ లెంత్లు రెండూ కూడా అటాచ్ చేసేసుకుందాము. ఇప్పుడు చూసారా, ఇందాక కుచ్చుళ్ళు ఎదురుకి పెట్టాను, ఇప్పుడు నా వైపుకి కుచ్చుళ్ళు పెడుతున్నాను. ఇలాగనమాట క్లాత్ ఉన్నదంతా కూడా మనం పెట్టేసుకోవాలి. స్టార్టింగ్లో పెట్టే కుచ్చు ఒక్కటే, అంటే వేస్ట్ బెల్ట్లో సగానికి వచ్చే కుచ్చు ఒక్కటే వెడల్పుది పెట్టుకోవాలి. ఆ వెడల్పు వల్లే కుచ్చు ఫామ్ అయ్యి నిలబడి ఉంటుంది. రెండో కుట్టు వేయటం నేను చూపించట్లేదండి, వీడియో లెంత్ అవుతుందని. కంపల్సరీగా సెకండ్ స్టిచ్ కూడా వేసుకోండి. ఇప్పుడు చూసారా, సీట్ లెంత్, బ్యాక్ సీట్ లెంత్ ఇప్పుడు మనం కుచ్చుళ్ళు పెట్టేసాం కదా, ప్లెయిన్గా ఉన్న వైపున రెండు కాళ్ళు తీసుకొని ఆ సీట్ లెంత్ని అనేది, ఆ కర్వ్ని అనేది కుట్టేసుకోవాలి. ఫ్రిల్స్ అయిపోయాయి కదా, థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఇది. ఈ సీట్ లెంత్లు తిరగా బోర్లా అనేది, అంటే తిరగ వైపు మంచి వైపు అనేది చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి.
ప్రతిదానికి సెకండ్ స్టిచ్ కంపల్సరీగా వేసుకోండి. ఆ సీట్ కర్వ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వేస్ట్ బెల్ట్ కుట్టుకోవాలి అంటే ముందు 2 ఇంచెస్ వేస్ట్ బెల్ట్, ఆ తర్వాత 3 ఇంచెస్ అనేది ఈ బెల్ట్ ఫోల్డ్ అవుతుంది కదా, అందుకు ఇంకొంచెం ఓపెన్ కోసం. కానీ ఈ బెల్టులు కుట్టే ముందు ఫ్రంట్ సీట్ లెంత్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. అంటే అక్కడ లాక్ చేసేస్తేనే మనకి ఈ బెల్ట్ దగ్గర ఓపెన్కి అంచులు కుట్టుకొని బెల్ట్కి కూడా సైడ్స్ అంటే సెంటర్లో వచ్చే ఓపెన్ దగ్గర అంచులు కుట్టుకుంటేనే మనకి నీట్గా ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? కొంత గ్యాప్ వదిలేసి ఎంతవరకు ఓపెన్ పెట్టామో అంతవరకే జాయింట్ చేశాను. ఇప్పుడు ఆ జాయింట్ దగ్గర చీలికగా ఉన్న పార్ట్ని డబల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే అది అంచుగా ఫామ్ అయిపోతుంది నడుము బెల్ట్ కోసం. ఇలా కాకుండా వేరేగా కూడా చేయొచ్చు, కానీ ఇది నీట్గా ఉంటుంది కాబట్టి మనం ఇలా కుట్టుకుంటున్నాము. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా, అంటే అటువైపు పార్ట్కి ఇటువైపు పార్ట్కి రెండు ఒకేసారి కలిపి కుట్టేస్తున్నాము అంచులు. ఇప్పుడు ఎడ్జెస్ కుట్టేసాం కాబట్టి మనం వేస్ట్ బెల్ట్ అనేది కుట్టుకోవాలి. ఈ వేస్ట్ బెల్ట్ కుట్టేటప్పుడు మనము మెటీరియల్ ఉన్నదనే ఎక్స్ట్రా బెల్ట్ జాయింట్ చేయకుండా ఇంక్లూడింగ్ దీంట్లోనే ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ని మార్క్ చేసుకోండి 2 మడతల మీద వేసుకొని. ఈ బ్యాక్ పార్ట్ సీట్ లెంత్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి, మార్క్ చేసుకున్న పార్ట్ని మొత్తము మనము గట్టిగా ప్రెస్ చేసుకుంటే మీకు ఆ ప్రెస్ చేసింది అట్లా నిలబడిపోయి ఉంటుంది. ఎంతవరకు బెల్ట్ మడత పెట్టాలి అనేది ప్రతిసారి టేప్తో కొలుచుకోకుండా మీకు ఆ ఫోల్డింగు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసారా, బ్యాక్ పార్ట్లో ఈ ఖర్చు లోపలికి మడిస్తే ఎంత గ్యాప్ ఉన్నది అంటే పైన స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి మనం స్ట్రైట్గానే కుట్టుకున్న క్రాస్ కట్ చేయటం వల్ల ఆ గ్యాప్ అనేది ఉంటుంది. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు ఒక కుట్టు లోపలికి వేసుకున్నాం అనుకోండి, మనం ఎంతైతే అక్కడ ఎక్కువ క్లాత్ ఉన్నదో అంతవరకు మీరు కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తే ఇప్పుడు చూసారా మీకు నీట్గా ఫినిషింగ్ వస్తుంది. అంటే ఇలా చేయకపోతే కనుక బెల్ట్ మొత్తం తిత్తులుగా వస్తుంది. ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసేసాను. అక్కడ మీకు ఫోల్డ్ చేసేటప్పుడు చాలా నీట్గా వస్తుంది. వేస్ట్ బెల్ట్ స్టార్టింగ్ నుంచి ఫోల్డ్ చేసి కుడతాము. ఇప్పుడు చూసారా, ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ దగ్గర సీట్ లెంత్ దగ్గర 2 ఖర్చులు కూడా ఒకేలాగా ఉన్నాయి, ఒకే చోటకి వచ్చి కూర్చున్నాయి. దానివల్ల ఏమిటి అంటే మీకు బెల్ట్ ఫోల్డింగ్ టైంలో మనం ఫోల్డ్ చేసేటప్పుడు ముడతలు అనేది రావు. నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, అక్కడ కొంచెం కర్వ్ వచ్చింది కదా, ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు వేస్ట్ బెల్ట్ కూడా అయిపోయింది కాబట్టి ఇక మిగిలింది మనకి ఆ కాలి నుంచి ఈ కాలి వరకు ఉన్న చీలికల్ని జాయింట్ చేయడమే. అప్పుడు సల్వార్కి పూర్తి రూపం వస్తుంది. ఈ సీట్ లూజుల దగ్గర ఉన్న కిస్తాలో ఉన్న ఖర్చులను కూడా సాగదీయకుండా జాగ్రత్తగా కుట్టుకోండి. ఖర్చులు 2 ఒకే వైపు పెట్టుకోవటము, లేకపోతే ఒకటి అటు ఒకటి ఇటు విడదీసి ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు అలా కుట్టుకోవచ్చు. కానీ నా అభిప్రాయం ప్రకారం ఒకే వైపుకి కుట్టుకుంటాను నేను. ఆ కాలి నుంచి ఈ కాలి వరకు ఉన్న చీలికలను మొత్తము జాయింట్ చేసేసాను. మనకి ఓవర్లాక్ చేసే ఫెసిలిటీ కనుక ఉంటే కనుక బయట వాళ్ళు చేయించుకోండి, లేదు అంటే డబల్ స్టిచ్ వేసేసుకున్న పోగులు ఎడ్జెస్ కట్ చేసుకుంటే పోతుంది. ఈ కిస్తా దగ్గర కూడా నీట్గా వచ్చింది కదా, 2 కుట్లు ఒకే చాటికి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా కనిపిస్తుంది. ఇప్పుడు రోపు దూర్ చేసుకుందాము.
అయిపోయింది. నెక్స్ట్ చూడండి, కుచ్చిళ్ళు ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉండటము, ఈ సీట్ లెంత్లకి లోపల చెప్పాను కదా, బయట టైలర్లు ఎవరన్నా చేసి పెడతాను అంటే ఓవర్లాక్ చేయించుకుంటే మీరు బయట ఇచ్చి కుట్టించుకున్నట్లే ఉంటుంది. ఇంత కుట్టుకొని దీని యొక్క ఐరన్ మీ అందరికీ తెలుసో లేదో నాకైతే తెలీదు, తెలుసు అనుకుంటున్నాను. నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ వేస్ట్ లూజ్లో సగానికి ఉన్న ఫ్రంట్ వేస్ట్ లూజ్లో సగానికి ఉన్న పెద్ద కుచ్చు వచ్చి ఫ్రంట్ పాదం దగ్గరికి ఫోల్డ్ అయ్యి ఉంటుంది. అలాగ ఉంటేనే సల్వారు లుక్ బాగుంటుంది అని చెప్పాను కదా, అందుకని మీకు ఐరన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ముందు కుచ్చులు ఫామ్ చేసేసిన తర్వాత అప్పుడు ఈ పెద్ద కుచ్చు మీద గట్టిగా ప్రెస్ చేస్తే మీకు నీట్గా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే సీటు సైడు 2 కాళ్ళ మధ్య వచ్చే కుట్టు కాస్త ఇటు మధ్యలోకే వస్తుంది. అలా రాకూడదని అనుకుంటారేమో, అలా ఏమీ లేదు. జెంట్స్ ప్యాంట్లకి అలాగే వస్తాయి కదా. అవతల పక్క ఉన్న క్లాత్ ఆ జాయింట్ అవతలది బ్యాక్ పార్ట్ సీట్కి వెళ్తుందన్నమాట. అక్కడ సింపుల్ అండి, జెంట్స్ ప్యాంట్స్ ఎలా చేస్తారో అదే ప్రాసెస్లో చేసుకోవడం. కాకపోతే ఫస్ట్ ఈ ఫ్రిల్స్ని బాగా ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు ఆ పెద్ద ఫ్రిల్ దగ్గర పట్టుకొని మనము ఫ్రిల్ ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కాళ్ళు అయిపోయినాయి కదా, ఇది బ్యాక్ పార్ట్లు అన్నమాట. ఇలా చేసిన తర్వాత ఆ సీట్ దగ్గర కూడా మనము నీట్గా ఐరన్ చేసుకోవాలి. నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి. నేను ఇలాగే చేస్తాను, అందుకని నేను మీకు చూపిస్తున్నాను. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. ఏ మెజర్మెంట్స్ తీసుకొని పేపర్ కటింగ్ అది చూసుకొని చేస్తూ ఉంటే ఈ మెజర్మెంట్స్ తోటే మనం చాలా మోడల్స్ కుట్టుకోవచ్చు. నెక్స్ట్ నేను మీకు పటియాలా కటింగ్ చూపిస్తాను. చూసారా ఎంత అందంగా వచ్చేసిందో. ఫోల్డ్ చేసే విధానం మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. పొడవని సగానికి మడిచి ఈ సీట్ లూజును కూడా మడత పెట్టుకోవాలి. అంతేనండి. థ్యాంక్ యూ. బాయ్.